వెల్కమ్ టు మిస్టర్ హెల్త్ కాల్ యువర్ డాక్టర్ ప్రోగ్రామ్. మనతో ఉన్నారు ఎండి యునాని డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, చాలా వరకు కూడా మీ వీడియోస్ చూసి మాకు ఒక అవగాహన వస్తుంది, ఒక అవేర్నెస్ మీరు క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే చాలామంది కమెంట్ రూపంలో ప్రశంసలు అయితే మీకు ఇస్తూ ఉన్నారు. కానీ అదే కమెంట్ రూపంలో కొద్దిమంది ఇదంతా ఫేక్ అబ్బా, ఇవన్నీ మందులు వాడితే ఏం పెద్ద రెస్పాన్స్ ఉండదు, ఏదో డబ్బుల కోసం వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. సో మనం ఎందుకంటే పాజిటివ్ని తీసుకోవాలి, నెగిటివ్ని తీసుకోవాలి. సో మీరు దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అంటే నిజంగా ఇది ఫేకా యునాని మెడిసిన్స్ తోటి శాశ్వత పరిష్కారం అనేది ఒకటి మాట్లాడిన తర్వాత ఒక ఆన్ కాల్ తీసుకుందాం సార్. ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు పెట్టి, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి సార్ తోటి ఏమైనా సజెషన్స్ ఇస్తారా, సూచనలు కల్పిస్తారా అని అంటున్నారు. మీ మందులు ఫేకా? యునాని మెడిసిన్ ఎప్పుడైనా సరే శాశ్వత నివారణ కొరకు, అది పారాలిసిస్ కానివ్వండి, అది ఏదైనా సరే క్రానిక్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీస్కి ఏవైతే వెళ్తారో వాటిని కూడా అవాయిడ్ చేసి యునాని మెడిసిన్స్తో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇది ఎప్పటికీ అందరూ వింటూ ఉంటారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంతో ఉన్న సర్జరీకి అంతే కదా? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కాదు, వేరే ఏదైనా సరే కొన్ని సర్జరీస్ ఉంటాయి. గాల్ స్టోన్స్ ఉంది, కిడ్నీ స్టోన్స్ ఉంది, మనం మెడిసిన్ తో తీసేస్తాం. ఇదైతే నార్మల్ అందరికి తెలుసు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే యూజువల్లీ కనెక్ట్ అవుతారు ఈ మాట. కరెక్ట్ అబ్బా, ఇది వాడితే తగ్గిపోద్ది అంటారు కదా, అట్లా. అలాగే ఇవి ఏంటంటే యునాని అంటే ఒక పూర్వకాలం నుంచి వచ్చిన మెడిసిన్. ఇది ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. ఆయుష్ డిపార్ట్మెంట్, ఆయుర్వేద, యునాని, సిద్ధ, యోగా అవన్నీ ఉంటాయి, హోమియోపతి. ఇవి గవర్నమెంట్ అప్రూవ్డ్, గవర్నమెంట్ లైసెన్స్డ్. ఇది ఏదో నేర్చుకొని మందులు ఇవ్వడం కాదు. 5.5 years కోర్స్ ఉంటుంది, మళ్ళీ 6 months హౌస్ సర్జన్షిప్ ఉంటుంది, మళ్ళీ 3 years ఎండి ఉంటుంది. ఎండిలో నేను అంటే ఎంట్రన్స్ లో టాప్ చేశాను, మళ్ళీ ఎండి చేశాను, 3 years ఎక్స్పీరియన్స్ కదా సార్. మళ్ళీ అక్కడ నుంచి ప్రాక్టీస్ చేసి ఇప్పుడు 22-24 years ఎక్స్పీరియన్స్ నాకు. ఇది ఎలా ఫేక్ అవుతుందండి? ఎస్, ఓకే సార్. మొత్తానికి అయితే అంటే మిమ్మల్ని బాధపడడానికి క్వశ్చన్ అడగాలి, చెప్తున్నా. జస్ట్ మామూలుగా వచ్చిన అంటే మనకి ఇప్పటి వరకు గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి ఎక్కడైనా సరే. కొంతమంది కామెంట్ చేస్తారు ఏదో వాళ్ళకి అలవాటు. ఒక పర్సన్ సార్ కొన్ని ఈ ప్రాబ్లం వల్ల కూడా ఉన్నది అని చెప్పేసి అంటున్నారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. డెఫినెట్లీ. ఓకే. హలో సార్, నమస్తే అండి. సార్, నా పేరు నవీన్ సార్, మిస్టర్ హెల్త్ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. కాల్ యువర్ డాక్టర్ కి మీరు మెసేజ్ పెట్టారు సార్. ఒకసారి మనతోటి ఇప్పుడు ఎస్ఏ రెహమాన్ గారి వీడియో చూసి మీరు కమెంట్ చేశారు. సార్ లైవ్ కాల్లో ఉన్నారండి, ఇప్పుడు మీరు మాట్లాడచ్చు సార్ తోటి, మీ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయొచ్చు. హలో. హాయ్ సార్, గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి సార్. సార్ యాక్చువల్లీ మా పేరు, మా ఏజ్ 42 సంవత్సరాలు. ఓకే. యాక్చువల్లీ నాకు కాస్త కోరికలు అనేది తగ్గిపోయాయి సార్, కానీ సెక్స్ లైఫ్ మీద కాస్త ఇంట్రెస్ట్ అయితే ఏమీ లేదు. ఒక 2 పిల్లలు అయితే ఉన్నారు, కానీ ఇంట్లో బాగా ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది సార్ మా వైఫ్ తో. అంటే మేము కాస్త బిజినెస్ అది ఇది చూసుకోవటం వల్ల కాస్త బయట ఎక్కువ ఉంటాము ఇంట్లో కన్నా, కానీ ఇంటర్ కోర్స్ లో మీట్ అవటం లేదు. అంటే ఎందుకో నాకు సడన్ గా అసలు సెక్స్ అనే దాని మీద అసలు ఇంట్రెస్టే లేకుండా పోయి. ఏదైనా మీకు డయాబెటీస్, షుగర్ అదేది ఏమైనా ఉందా అండి? లేదు సార్, అలా ఏమీ లేదు సార్. అలా ఏమీ లేదు. అలా ఏమీ లేదు. బిజినెస్ లో ఒత్తిడి ఎక్కువ కదా? అవును సార్, అవును సార్. అయితే కామన్ ప్రాబ్లం అండి, ఇది ట్రీటబుల్, తొందరగా ట్రీట్ అయిపోతుంది. ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు 40కి వచ్చారు, ఏ ఏజ్ లో పెళ్ళైంది మీది? నాకు 25 years అంతా అయిపోయింది సార్. అదే ఇప్పుడు ఏంటంటే మీకు బిజినెస్ లో చాలా ఎక్కువగా అది అయిపోయింది. ఇది ఎవరికైనా అవుతుందండి, ఎవరికైనా సరే. అంటే 45లో యూజువల్లీ 45-50 ఏజ్ గ్రూప్ లో ఎవరికైనా సరే ఈడీ రావాల్సిందే. అప్పుడు కొంచెం దాన్ని కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ ముందుకు వెళ్ళిపోవచ్చు మీరు. మా ఇంట్లో మా వైఫ్ తో బాగా ప్రాబ్లం అయిపోతుంది, అందుకని మీ వీడియోస్ చూసాను. చాలా వరకు కాస్త ప్రాబ్లం కాస్త క్యూర్ చేసుకోవటం మళ్ళా మాకు ఆలోచించుకున్నా కానీ అర్థమైంది ఎందుకు అంటే మన పట్టణంలో కూడా మనం బాగా చూసుకోవాలి కదా. ఓన్లీ బిజినెస్ డబ్బులు అలా కాదు కదా. అది మీరు రియలైజ్ చేశారు, అది చాలా మంచిది. కొంతమంది చెయ్యరు, ఇంకేంటంటే వాళ్ళ మీద నేరం మోపుతారు. నువ్వు మంచిగా ఉండట్లేదు అని కోపం చూపించడము, ఇవన్నీ అవుతున్నాయి. మీరు అస్సలు వరి అవ్వని అవసరం లేదు. మీకు ఇప్పుడు సెక్స్ డిజైర్ తక్కువ అయిపోతుంది. ఎందుకు తక్కువ అవుతుంది? షూర్ అవునండి, అది స్ట్రెస్ వలన కార్టిజోన్ లెవెల్స్ ఎక్కువైపోయాయి మీకు. ఆ కార్టిజోల్ లెవెల్స్ ఎక్కువైపోతే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి బాడీలో. దాని వలన మీకు ఈ లిబిడో అంటారు దీన్ని, అది తగ్గిపోతుంది.
ఎప్పుడైనా సరే డిజైర్ ఎక్కువ ఉండాలి. మీరు కలవాలి, మాట్లాడాలి, ఫోర్ ప్లే అదంతా పాటించాలి. మన వీడియోస్ చూడండి, మరిన్ని డీటెయిల్స్ నేను చెప్తాను. ఒక్కసారి నాతో కాంటాక్ట్ అవ్వండి. మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు క్లినిక్ వచ్చి చూయించుకోండి. చూయించుకున్న తర్వాత మీకు కోర్సు ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ మీరు మెడిసిన్స్ వాడాలి. 42 కాబట్టి ఒక 4, 5, 6 మంత్స్లో అంతా సెటరేట్ అయిపోతుంది. మీ మెడిసిన్స్ నేను ఎలా అంటే డిజైన్ చేస్తానంటే, మీరు మీ పని కూడా చేసుకోవచ్చు, మీ బిజినెస్ మీరు డిటాచ్ అవ్వని అవసరం లేదు. అది కూడా చేసుకుంటూ మీరు ఇక్కడ మీ హెల్త్ కూడా మెయింటైన్ చేసుకుంటూ మీరు డెఫినెట్లీ మీరు అతి క్రీడలో కూడా మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు. వీక్లీ వన్స్ ట్వైస్. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ మీరు చెప్పినట్టుగానే ఫాలో అవుతాం సార్, కానీ అది కరెక్ట్ గా క్యూర్ అయిపోతే చాలు సార్, అంతే. అయిపోతుంది, డెఫినెట్లీ అయిపోతుంది. దీంట్లో మీకు తెలుసు యునానీలో సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. మీ ఏదైతే దినచర్య ఉంటుంది, మీరు పొద్దున సాయంత్రం వాడాలి అంతే ఈ మెడిసిన్స్. మళ్ళీ మధ్యాహ్నం వాడండి, అదొక చెంచా వాడండి, మళ్ళీ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత అది ఇది అలా కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. మీరు పొద్దున్న లేవగానే మీరు కొంచెం ఎక్సర్సైజ్ అది మా వాళ్ళు అంతా చెప్తారు మీకు రొటీన్ మొత్తము. మీరు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చెప్తాము. పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి అంతే. సో మీకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది. ఎందుకంటే మీకు డిజైర్ రావట్లేదు, లిబిడో తగ్గిపోయింది మీకు. అది సరిగయ్యేటట్టు మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి, అవి ఇచ్చేద్దాం, అయిపోతే దాని తర్వాత కొన్ని రెమెడీస్ వాడి మీరు హ్యాపీగా ఉండండి. ఓకే, మాట్లాడండి. ఏంటంటే యూజువల్లీ మేము ఏం చేస్తున్నామంటే, ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళకు మిస్ హెల్త్ వాళ్ళు చాలా అంటే ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తుంటారు, మీరు చూసారు కదా. అయితే మీరు ఛానల్ ఫాలో అవ్వండి, మరిన్ని అప్డేట్స్ అవన్నీ మీకు వస్తుంటాయి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తం అంతా మీరు మాట్లాడాలనుకున్నవి, అడగాలనుకున్నవి సార్ని అడిగారండి? అడిగాం సార్. ఓకే సార్, ఓకే. మీరు ఒకవేళ సార్కి అక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా, సార్ నెంబర్కి కాకుండా మీరు మాకెందుకు మెసేజ్ పెట్టారు వీడియో కింద కమెంట్? అంటే చూసాం సార్, అంటే ఎక్కడ ఎలా కాంటాక్ట్ అవ్వాలని తెలియక, ఏ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వాలని తెలియక అందుకని మెసేజ్ చేసాం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. ఎస్, ఇది సార్ మొత్తానికి అంటే కొద్దిమంది అట్లు, కొద్దిమంది ఈయన కూడా యంగ్ చూడండి, 42 years, కానీ ఈయన రియలైజ్ చేసుకున్నాడు, అరే ఇది కాదని, మన పార్ట్నర్ ని మంచిగా చూసుకోవాలన్నట్టు చెప్తున్నాడు. ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్. మెయిన్ ఈ బిజినెస్ లలో స్ట్రెస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తాయండి. ఇవాళ రేపు ఏంటి, ఇప్పుడు రియల్ ఎస్టేటే ఉంది, ఈ మధ్య కాలంలో కొంచెం డౌన్ అయింది, వాళ్ళకి టెన్షన్ ఎక్కువ. క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు, డెఫినెట్లీ వస్తుంది. అది రాగానే ఇది ఎఫెక్ట్ చేస్తుంది, బాడీ మొత్తం ఎఫెక్ట్. చాలా మంది డయాబెటిక్ అయిపోయారు దీని వలన. నేను చూసాను ఈ లాస్ట్ 6 months లోనే. ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత మళ్ళీ డయాబెటిక్ ఈడీ కూడా వస్తుంది. డయాబెటీస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. అది ఎట్లనే వస్తుంది, అది ట్రీటబుల్, క్యూరబుల్. మరి డయాబెటీస్ కూడా లేదు, అయినా ప్రాబ్లం లేదు, అయినా వస్తుంది. అంటే అవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అక్కడ, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈడీస్ ఉంటాయి. ఇతనికి డయాబెటీస్ లేదు. కొంచెం వర్కౌట్ చేసుకొని స్ట్రెస్ టాక్సిన్స్ బయటికి తీసుకొని యాంటీ ఆక్సిడెంట్స్ వాడితే తగ్గిపోతుంది. కోరికలు పెంచే విధంగా కూడా యునానీలో మెడిసిన్స్ ఉంటాయండి. అదంతా మన మీద, మన ఫీలింగ్ మీద ఉంటది కదా, మైండ్ మీద ఉంటది. మీ మందులు వేసుకుంటేనే కోరికలు ఎట్లా వస్తాయి? ఎందుకంటే మీ మెడిసిన్స్ వాడితే సైన్స్ ప్రకారం మనం మాట్లాడదాం, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. అక్కడ బ్లడ్ ఫ్లో అనేది నాట్ ఓన్లీ అంగం, అంటే టోటల్ బాడీకి వెళ్తుంది. ఆ వెళ్ళిన చోట అక్కడ మనకి ఫినిష్ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా బ్లడ్ ఫ్లో వెళ్ళేసి గట్టి పడుతుంది. కోరిక రావాలంటే ఎట్లా వస్తుంది? కోరికలు అంటే చూడండి, ఇప్పుడు ప్యూబర్టీ 13-14 years అబ్బాయి అంటే మెచ్యూర్ అవుతాడు. దాని తర్వాత నేచురల్లీ అతను ఎవరైనా చూస్తే, ఏదైనా చూస్తే అతనికి ఎరెక్షన్స్ వస్తాయి. ఇది నేచురల్, ఇది ఇట్లనే పోతుంది. అంటే సైంటిఫికల్లీ ఒకవేళ మీరు చెప్తే హార్మోన్స్, ఈ హార్మోన్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో బాడీలో అవి టేక్ కేర్ చేస్తాయి కోరికల్ని. ఇప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ చూస్తుంది, ఆక్సిటోసిన్ అని ఉంటుంది, లవ్ బాండింగ్ హార్మోన్. ఇవన్నీ ఏంటంటే కోరికల కొరకు, డిజైర్ ఎక్కువ పెంచడానికి ఉంటాయి. ఒకవేళ ఇవి ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి అనుకోండి బాడీలో, ఒక మగాడు అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ కింగ్ ఆఫ్ హార్మోన్స్ అంటారు దాన్ని, మేల్ హార్మోన్, హీరో హార్మోన్ అవన్నీ చెప్తారు. అది డామినేట్ చేయాలి. ఇవి అమ్మాయిలో కూడా ఉంటాయి టెస్టోస్టెరాన్, కానీ చాలా తక్కువ మాత్రలు ఉంటాయి. ఇక్కడ కూడా ఈస్ట్రోజన్ ఉంటుంది, తక్కువ మాత్రలు ఉంటుంది అబ్బాయిలు. ఎప్పుడు తగ్గుతుంది సార్ అసలు ఈ టెస్టోస్టెరాన్ వలన? ఎప్పుడు, ఏ ఏజ్ లో తగ్గుతుంది మామూలుగా? యూజువల్లీ ఏంటంటే చూడండి, మెనోపాజ్ అని ఉంటుంది కదా అమ్మాయిలు, అలాగే మేల్ మెనోపాజ్ కూడా ఉంటుంది, ఒకటి అవుతుంది డెఫినెట్లీ. ఆ డిజైర్ రాదు, కానీ కొంతమందికి డిజైర్ ఎక్కువ అవుతుంది 50s లో 60s లో రిటైర్ అయిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోతున్నారు, గట్టి పడట్లేదు అంట, కోరికలు వస్తున్న అంగం సహకరించట్లేదు అని చాలా కేసెస్ ఉంటాయి. అయితే డిఫరెంట్
మంది ఉన్నారు, డిఫరెంట్ కేసెస్ తో ప్రజెంట్ చేస్తారు వాళ్ళు. ఇప్పటివరకు ఎంతమందిని 24 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎంతమందిని చూసింటారు మీరు? అంటే ఎంతమందిని ట్రీట్ చేసి ఉంటారు? సుమారు అంటే వందలాది మంది, అంటే వేల లాక్స్ ఆఫ్ పీపుల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అదేలేండి, రోజుకి తక్కువ కూడా ఒక 50 to 70 మెంబర్స్ అయితే చూస్తా ఉంటారు. అవునండి, వస్తూ ఉంటారు, చాలా మంది ఉంటారు ప్రాబ్లమ్స్ తో. కానీ వాళ్ళకి చూసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం తొలగించిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ ఇప్పుడు అవుతారు. యునానీ సైడ్ ఎందుకు రావాలి సార్? అంటే మామూలుగా ఇప్పుడు చాలా వైద్య విధానాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఏంటంటే ఏ వైద్య విధానాన్ని మనం తక్కువ చేయట్లేదు. ఎందుకంటే యాజ్ యాంకర్ గా, యాజ్ జర్నలిస్ట్ గా నేను అందరు డాక్టర్లతో ఇంటర్వ్యూ చేయాల్సిందే. అలోపతితో చేస్తాను, హోమియోపతితో చేస్తాను, యునానీతో చేస్తాను, సిద్ధాతో చేస్తాను, ఆయుర్వేదతో చేస్తాను. సో అందరితో నేను ఇంటర్వ్యూలు చేయాల్సిందే. సో యునానీ సైడే ఎందుకు రావాలి అంటే ఏంటంటే మేము కూడా అంటే అన్ని సిస్టమ్స్ కి రెస్పెక్ట్ ఇస్తాము, అందరూ క్వాలిఫైడ్, అలాగే మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ మీ మాటల ప్రకారం చూస్తుంటే అట్లా అనిపించట్లేదు. ఎందుకంటే అలోపతిలో అసలు దీనికి మందులే లేవు అంటుంటారు. మీ దగ్గర మాత్రమే ఉన్నాయా యునానీలో? మందులు లేవంటే లేవే చెప్తారు కదా. నిజంగా అంటే చూడండి, టెంపరీ మెడిసిన్స్ ఇస్తారు కదా. ఇప్పుడు నేను ఇంకొక ప్రోగ్రామ్ ఏదైనా స్టార్ట్ చేద్దాం. నేను నెక్స్ట్ మీరు విజిట్ కి వచ్చినప్పుడు ఒక అలోపతి డాక్టర్ ని, మంచి క్వాలిఫైడ్, మంచి సర్జన్, అదే విధంగా ఈ సెక్స్ స్పెషలిస్ట్ ని, ఈ డాక్టర్ ని పిలుస్తాను. అతనితో మీరు మరి ఇంటరాక్ట్ అవ్వగలరా? నిజంగా మందులు లేవని మీరు అంటున్నారు కదా, మందులు ఉన్నాయి, దీనికి ట్రీటబుల్ అని చెప్పేసి ఆయన అంటారేమో. చూద్దాం, మాట్లాడదాము. ఉన్నాయి అంటే డెఫినెట్లీ హెల్దీ కన్వర్సేషన్ డెఫినెట్లీ ఉన్నాయి అంటే మేము సార్ దగ్గర పంపిస్తాము. యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు మేము చూసేది ఏంటంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా పోతుందంటే టెడ్లాఫిల్ దగ్గర అవన్నీ ఏంటి అంటే కొంచెం మంచి కావు మెడిసిన్స్ అన్నట్టు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, మెడికల్ కలిపి తీసుకుంటున్నారు. డాక్టర్స్ ఇస్తే వాళ్ళు చూసి ఎంత ఇవ్వాలో మంచిగా ఇస్తారు, వాళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇస్తారు మెడిసిన్స్. ఇంకా ఉన్నమాట చెప్తున్నాను ఏంటంటే చూడండి, 50-60 వరకు అయితే మీరు ఏదైనా మెడిసిన్స్ తీసుకొని టెడ్లాఫిల్ అది ఇది యూజ్ చేయొచ్చు కదా, చేసుకోండి. దాని తర్వాత ఇక చాలు కదా అని కూడా ఒక ఎండ్రాలజిస్ట్ చెప్పిన మాట. సో అంటే పేషెంట్ మీద అన్నారా? పేషెంట్ కాదు, నేను డాక్టర్స్ తో మాట్లాడాను, బికాస్ ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ దెమ్ అని. ఎందుకంటే లేదు, ఐ రెస్పెక్ట్ అంటే మెడిసిన్, మోడర్న్ మెడిసిన్. మా అమ్మాయి కూడా అదే చదువుతుంది, అబ్బాయి కూడా అదే చదువుతున్నాడు, మేము ఎందుకు డిస్కరేజ్ చేస్తాం? కానీ ఇక్కడ లేదు. మళ్ళీ షాక్ వేవ్, మళ్ళీ దాని తర్వాత ఇంప్లాంట్, డైరెక్ట్ ఇంప్లాంట్ అంటే భయపడుతున్నారు. అది లేకుండా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది, ఉంటేనే చెప్తున్నాం, లేకపోతే ఎందుకు చెప్పాం? అట్లా ఇప్పుడు పారాలిసిస్ ఉందండి, చాలా ఇంపార్టెంట్. అది ఎవరికైనా పారాలిసిస్ అయిపోయింది, లెఫ్ట్ అది పడిపోయింది, ఇక్కడ ఏదో స్ట్రోక్ వచ్చింది, వెళ్ళారు, దాని తర్వాత వాళ్ళు ఎలోపతిక్ లో వెళ్తారు, ఇమీడియట్లీ వాళ్ళు తీసుకొని హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, వాళ్ళు మంచిగా చేస్తారు. దాని తర్వాత ఫిజియోథెరపీని వదిలేస్తారు. అదే యునానీలో మేము చూశాను, నేను కూడా ట్రీట్మెంట్ చేశాను, వాళ్ళు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఆ మెడిసిన్స్ కరిగిస్తాయి, అలా ఉంటాయి. సో ఆ మెడిసిన్స్ ని మనం గౌరవించాలి. వచ్చిన వాళ్ళు ఎప్పుడు మీ దగ్గరికి వస్తే మళ్ళీ మీరు నీట్ గా అంటే వాళ్ళను హెల్దీగా పంపించగలరు? పారాలిసిస్ ఎప్పుడైనా 3 to 4 months లో ఫుల్ హెల్దీ అయిపోతారు. అంటే ఫస్ట్ అయితే అలోపతికి వెళ్ళమంటారు మీరు కూడా? అవును, వచ్చిన వెంటనే పారాలిసిస్ వచ్చిన వెంటనే అలోపతికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏదైతే 2 hours లోపు గోల్డెన్ అవర్స్ అంటారు కదా, అంతలోపు మీరు వచ్చినప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తాము, స్టేబుల్ చేసేస్తారు. స్టేబుల్ చేసిన తర్వాత మళ్ళీ మా మెడిసిన్ వాడండి, స్టేబుల్ చేసేసి వాళ్ళు మెడిసిన్స్ రాసి ఇచ్చేస్తారు. ఒక 3 weeks 2 weeks అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ రాసి వాళ్ళు ఫిజియోథెరపీ పెట్టేస్తారు. ఏదైనా డ్యామేజ్ అయిందో అది అలాగే ఉంటది, కొంచెం మీరు ఫిజియోథెరపీ చేసుకోండి అంటారు. మీరైతే ఇప్పుడు వీడియో సాక్షిగా చెప్పారు, నేను నెక్స్ట్ అలోపతి డాక్టర్ తో కూర్చొని మాట్లాడతానని చెప్పేసి. నేను కూడా నెక్స్ట్ డాక్టర్ అయితే మీకు ఆపోజిట్ కూర్చోటి మాట్లాడిస్తాను. షూర్ అండి, మన పేషెంట్స్ కూడా అంటే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది, అక్కడ ఎప్పుడు వెళ్ళాలి, ఇక్కడ ఎప్పుడు రావాలి. ఒక ఎడ్యుకేషన్ పరంగానే చేద్దాం సార్, ఇదేదో నువ్వా గొప్ప నేనా అనేది కాదు, అసలు ఇక్కడ ఏమున్నాయి అక్కడ ఏమున్నాయి. ఇంకా వీలుంటే హోమియోపతి డాక్టర్ని కూడా కూర్చోబెడతాం. షూర్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.